నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాలేజీలో డిగ్రీ విద్యతో పాటు ఉద్యోగ భరోసా ఇస్తున్నాం. తల్లిదండ్రులు, కాలేజీ వ్యవస్థాపకుని ఆకాంక్షలు, ఆశయాన్ని నెరవేరుస్తున్నాం. ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ అచీవర్స్ డేలో ఏఎస్ఎన్ విద్యా సంస్థల చైర్మన్ మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ 2026-27 విద్యా సంవత్సరంలో 18 కంపెనీలకు 1652 విద్యార్థులకు ఉద్యోగాలకు ఎంపికయ్యారని వెల్లడి. ఆంధ్రలో సినిమా పరిశ్రమ విస్తరణపై పాలకులు ఏం పట్టించుకోవడం లేదు. మా ఏపీ వ్యవస్థాపకుడు సినీ దర్శకుడు దిలీప్ రాజా ఆవేదన. 3 మాసాల్లోగా తగిన చర్యలు తీసుకోవాలని వినతి. శ్రీ వాసవి అమ్మవారి జన్మదినోత్సవ వేడుకల్ని కలిసికట్టుగా జరపాల్సిందే. ఒక ప్యానెల్ ఆధ్వర్యంలో నిర్వహణకు అంగీకరించేది లేదు. కమిటీ అధ్యక్ష, కార్యదర్శి పదవులకు నామినేషన్ వేసిన పెండల వెంకట్రావు, తాతా శ్రీనివాసరావు స్పష్టీకరణ. కాలేజీలో డిగ్రీ విద్యతో పాటు ఉద్యోగ భరోసా ఇస్తున్నాం. దీంతో అటు తల్లిదండ్రులు, ఇటు కాలేజీ వ్యవస్థాపకులు స్వర్గీయ అన్నబత్తుని సత్యనారాయణ ఆకాంక్షలు, ఆశయాన్ని నెరవేరుస్తున్నామని ఏఎస్ఎన్ విద్యా సంస్థల చైర్మన్ మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ అన్నారు. స్థానిక ప్రకాశం రోడ్లోని ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో 2026-27 విద్యా సంవత్సరానికి జరిగిన క్యాంపస్ ఎన్నికల్లో మొత్తం 18 కంపెనీలకు 1652 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. మొత్తం 98.3% మందికి ఉద్యోగాలు వచ్చిన సందర్భంగా గురువారం కాలేజీ క్యాంపస్లో ఏర్పాటు చేసిన అచీవర్స్ డేకు కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కొలసాని రామచంద్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఏఎస్ఎన్ విద్యా సంస్థల చైర్మన్ మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ మాట్లాడారు. గ్రామీణ మధ్యతరగతి విద్యార్థులకు ఉద్యోగ భరోసా ఇవ్వాలన్నదే ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీ వ్యవస్థాపకుని ఆశయంగా తెలిపారు. ఆ ప్రకారం తమ ప్రిన్సిపల్ అధ్యాపక వర్గం అంకిత భావంతో చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్టు తెలిపారు. అందుకే 2.5 దశాబ్దాలుగా క్యాంపస్ ఉద్యోగాల్లో అగ్రగామిగా కొనసాగుతున్నట్టు తెలిపారు. మరోవైపు తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న నమ్మకానికి అనుగుణంగా మిమ్మల్ని తీర్చిదిద్ది ఉద్యోగంతో బయటకు పంపుతున్నందుకు సంతోషంగా ఉందని విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులు తమ ఎదుగుదలకు దీన్నొక అవకాశంగా మార్చుకోవాలని తెలిపారు. మీలోని సృజనా నిబద్ధతతో అవకాశాలు సృష్టించుకొని ఉన్నత కెరీర్కు బాటలు వేసుకోవాలని సూచించారు. కాలేజీలో నేర్చుకునే ఎథిక్స్ ను జీవితాంతం పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. స్వయం క్రమశిక్షణ కొనసాగిస్తూ స్వయం విశ్లేషణ చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు. ముందు కెరీర్, తర్వాతనే వివాహం గురించి ఆలోచిస్తామంటూ ముక్త కంఠంతో చెప్పిన విద్యార్థుల్ని అభినందించారు. సమాజంలోని అవాంఛిత పరిణామాలను చూస్తూ బెంబేలు నిజాయితీగా బంధాలపై గౌరవంతో వ్యవహరిస్తుంటే ఏ సమస్యలు రావని తెలిపారు. హిందూ వివాహ వ్యవస్థ గొప్పదని చెబుతూ కుటుంబ బంధం వద్దనుకునే ఆలోచన చేయొద్దని సూచించారు. కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కొలసాని రామచంద్ మాట్లాడారు. ప్రస్తుత బ్యాచ్ పై ఆరంభంలో ఆందోళన పడిన మాట వాస్తవమని తెలిపారు. ఆయన చక్కగా చదువుకుని ఉద్యోగాలతో బయటకు వెళ్తుండడం అభినందనీయమని తెలిపారు. కాలేజీ అధ్యాపకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి చోట ఇన్సిడెంట్ అయిన తర్వాత చాలా మెచ్యూర్డ్గా, లవబుల్గా మీరు దాన్ని మీ అంతా మీరు సెట్ చేసుకున్న విషయం, తర్వాత నా దగ్గరికి వచ్చి తప్పు ఒప్పుకుని ముందుకెళ్ళిన విషయం, తర్వాత ఈ క్యాంపస్ మీద, కాలేజ్ మీద మీరు త్రూఅవుట్ చూసిన ఎఫెక్షన్ డెఫినెట్గా మీకు అప్రిషియేట్ చేయాల్సిందే. డెఫినెట్గా వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాచ్ ఐసీ ఐ రిమెంబర్ ద ఫ్యూచర్ ఆల్సో. సో ఫర్ ఎవ్రీవన్ kind of love and affection you showed to the campus, especially during last 1.5 years. And I appreciate everyone and also and I advise everyone to launch the right ideas. అలానే ఎప్పుడు ఎస్పెషల్ ప్లేస్మెంట్ జరుగుతున్న శర్మ సార్, రాజీవ్ సార్ అంతా ఉంటారు. నేను రాత్రిపూట ఇంటికి వెళ్ళాలో లేదో కూడా ఫోన్ చేసి ఫాలోఅప్ చేసుకుంటూ ఉంటారు. బ్యాక్ టీంలో వాళ్ళిద్దరూ చాలా ఎక్కువగా అంత సపోర్ట్ ఉన్నారు. వాళ్ళిద్దరికి కూడా ఈ సందర్భ కృతజ్ఞతలు తెలియజేస్తూ కాలేజ్ ఎస్టాబ్లిష్ అయితే వరుసగా 3 సంవత్సరాలు ఇన్సిడెంట్స్ జరిగి ఫౌండర్ చనిపోయి ఓ యంగ్ అతను, అంటే ఎందుకు నేను సంవత్సరాలు మెన్షన్ చేశానంటే నాకు సమాజం గురించి తెలియదు. నేను మీలాగా చదువుకుంటాను, డిగ్రీ కంప్లీట్ చేసి తీయాలి జాయిన్. సో సమాజం పట్ల అంత అవగాహన ఉండదు. ఇవాళ మీకు చాలా అవగాహన. డిసిప్లిన్, క్యాంపస్ సెలక్షన్, 3 తీసుకురాగలను. దాని ప్రధానంగా నేను గుండె మీద చేసుకుని చెప్తాను, ఈ కాలేజీ పనిచేసిన ప్రిన్సిపల్స్, స్టాఫ్. నేను తర్వాత మళ్ళీ చెబుతాను, నేను తర్వాత నిజంగా
నాకు తెలిసే కదా అది వాస్తవం. బహుశా ఈ దేశంలోనే అత్యున్నత ప్రిన్సిపల్స్ లిస్ట్లో రాధాకృష్ణమూర్తి గారు. ఈ రాష్ట్రంలో అయితే హనుమాన్ గారు. స్కూల్ చదువుతున్నప్పుడు మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో చూస్తే, డిగ్రీ చదువుతున్నప్పుడు మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో చూస్తే, స్కూలింగ్లో మన ఫోటో చూసి మనకే ఒక్కోసారి రోత పుట్టింది, ఇది నేనేనా? న్యాచురల్ కదా, అంతేనా? న్యాచురల్గా ఆ రోజు పాస్పోర్ట్ సైజ్ ఫోటో చూసి స్కూల్ చదివేటప్పుడు ఎవరైనా అవచ్చు, అమ్మాయా అబ్బాయి, ఇదేంటి రైతుందాం. అలాగే ఈ కాలేజీలో డిగ్రీ కంప్లీట్ అయిపోయి వెళ్ళే స్టూడెంట్ యాటిట్యూడ్ ఎలా తెలిసింది అంటే లైఫ్ స్కిల్స్. దీంతో మీరు ఏ రకంగా ట్రైన్ అయింది, మీ బాడీ లాంగ్వేజ్, మీ అప్రోచ్, మీ మాట, మీ బిహేవియర్. ఉద్యోగాలకు ఒక్కటే మాత్రం చదువు కాదు, గుర్తుపెట్టుకో. ఉద్యోగం కోసమే చదువు. డెఫినెట్గా ఉద్యోగం వస్తుంది, డెఫినెట్గా లైఫ్లో సెట్ అవ్వచ్చు. ఇంజనీర్ ఎంత డిజైన్ చేస్తాడో, కంపెనీ వాడు ఎంత స్పాన్సర్ చేస్తాడో, ఆ 2 వీలర్ తయారు చేసి రోడ్డు మీదకి వస్తే దాన్ని బాగు చేసేది కంపెనీ వాడు కాదు, లోకల్ మెకానిక్. వాడు 30 సార్లు వాడు చెప్తాడు దాని ఇంజిన్. మరి వాడికి ఎక్కడి నుంచి వచ్చింది టాలెంట్? ఏం చదువుకుంటే వాడికి వచ్చింది టాలెంట్? ఎక్కడి నుంచి వచ్చింది? ఏం చదువుకున్నాడు? మెకానిక్ ఇంజనీరింగ్ చదివాడా? లేదా ఆటో ఇంజనీరింగ్ చదివాడా? ఆటో ఇంజనీరింగ్ చదివాడు, మెకానిక్ షాప్ ఎందుకున్నాడు? ఒకసారి అనలైజ్ చేసుకో. ఏ కంపెనీ బండి అయినా మెకానిక్ బ్రహ్మాండంగా వర్క్ చేస్తాడు. కానీ నేను కరస్పాండెంట్గా ఉన్నాను నా ఈ 36 సంవత్సరాల్లో ఒక్క పేరెంట్ వచ్చి సార్ మా అబ్బాయిని ఎందుకు కొట్టారు సార్ అన్నారు. ఇవాళైతే నేను నిజంగా ఒకవేళ పని చేసిన రాజకీయాల్లో ఉన్నా కాబట్టి దానికి కులాలని, మతాలని ఇంకోటి అంటగట్టి ఇంకో రకంగా తీసుకున్నాను. అంటే నేను ఇది ఎందుకు చెప్పదలుచుకున్నానంటే, మీకు నా పనిలో చిత్తశుద్ధి ఉంది, నిజాయితీ ఉంది, ఆనెస్టీ ఉంది. ఆ తప్పుని వాడు ఒకసారి చేయకుండా ఉండటం కోసమే నేను ఆయన కౌన్సిలింగ్ ఇచ్చాను. కానీ ఇంకొకటి వెనకమాల లేదు. ఆ లేదు కాబట్టి పేరెంట్ కూడా కాలేజీని, ప్రిన్సిపల్ని నన్ను సపోర్ట్ చేశాను. అదే మాలో స్వార్థమో, కుట్రో, ఇంకోటో ఉంటే ఎందుకు ఒప్పుకుంటారు? మాకంత అవేర్నెస్ లేదు, అందుకని మేము చేసుకున్నాం. అంటే సమాజం ఎలా ఉంది అంటే, ఒకప్పుడు తల్లిదండ్రులు ఒక వయసు వచ్చినాక పిల్లలకి మ్యారేజ్ చేశారు. అక్కడి నుంచి కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ. ఆ తర్వాత పిల్లల చదువు, రకరకాల ఆపర్చునిటీస్. ఇవాళ పెళ్లి చేసుకోవాలంటే ఆడపిల్లైనా మా పిల్లలైనా ఎందుకు ఈ రకమైన ఆచరిస్తున్నారు అంటే, ఇద్దరు వ్యక్తుల మధ్య బాండింగ్ సరిగ్గా ఉంటుంది. దయచేసి గుర్తుపెట్టుకోండి. నువ్వు ఉద్యోగం చేయొచ్చు, ఇద్దరు ఉద్యోగం చేయొచ్చు, లేకపోతే ఇద్దరు ఉద్యోగం చేయొచ్చు. బాండింగ్ ఎందుకు ఉండలేదు అనేది రకరకాల కారణాలు. సో బాండింగ్ ఇంపార్టెంట్. మీరు దూకండి, ఏదైతే అయింది దూకామా, ఈదామా, మనం ఏదగలిగితే ముందుకెళ్తాం, లేకపోతే నేర్చుకుని వెనక్కి వస్తాం. మళ్ళీ అదే ఇంకో జర్నీలో పెట్టుకుంటాం. అది నేర్చుకున్న మాకు ఇంత ధైర్యాన్ని, ఇంత ప్రోత్సాహాన్ని ఇచ్చినందుకు ఈ కాలేజ్కి మరియు ఈ కంపెనీకి నువ్వు ఎలా అయితే రిఫరెన్స్ ఇచ్చావో, నెక్స్ట్ వచ్చే కంపెనీకి కూడా నువ్వు అలానే
ప్లేస్మెంట్ ఇవ్వాలి. అంటే అంతే కాన్ఫిడెన్స్తో నువ్వు ఇస్తేనే నేను నిలబెట్టుకోగలవు. సో అలానే ఫస్ట్ ఒక కంపెనీలో సెలెక్ట్ అయ్యి అక్కడ గుడ్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి ఒక అవార్డు తీసుకొని దాంతో నేనేమి పొంగిపోలేదన్నమాట. అసలు నేను నిజంగానే అక్కడ పర్ఫామ్ చేశాను నాకు డౌట్ వచ్చేసింది. ఇంత కాన్ఫిడెన్స్తో నేను మాట్లాడగలను. కొంతమంది కూడా అనుకున్నారు ఆమెకు చాలా ఆడియన్స్ ఉంటుంది, ఇంత కొంచెం ఎక్కువతో మాట్లాడుతుంది. సో వాళ్ళు ఏమనుకున్నా సరే అన్ని పక్కన పెట్టేసి ఆంధ్రాలో సినిమా పరిశ్రమ విస్తరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మరో పర్యాయం మొరపెట్టుకుంటున్నామని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజా తెలిపారు. స్థానిక మాఏపీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడారు. ఆంధ్రాలో సినీ పరిశ్రమ విస్తరణపై పాలకులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని ఆక్షేపించారు. 3 మాసాల్లోగా ఆంధ్రలో సినీ పరిశ్రమ అభివృద్ధిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రికి ఆయన విజ్ఞప్తి చేశారు. అమరావతిలో ప్రభుత్వమే ఎన్టీఆర్ ఫిలిం స్టూడియోస్ ఏర్పాటు చేసి FDC యాజమాన్యంలో అద్దెలకు ఇవ్వడం అనే మా ప్రతిపాదనను పరిశీలించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఔత్సాహిక నిర్మాతలకు భవానీ ద్వీపం, అరకులోయ, సూర్యలంక బీచ్, కొండవీడు, లంబసింగి షూటింగ్లకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, నటీనటులకు, సాంకేతిక నిపుణులకు నివాస స్థలాల కేటాయింపు లాంటి ప్రధాన అంశాలపై ప్రభుత్వం కార్యాచరణ పద్ధతిని తక్షణమే ప్రకటించాలని దిలీప్ రాజా ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రలో ఆధార్ కార్డున్న సినిమా కుటుంబ సభ్యుల్ని ప్రభుత్వం ఆహ్వానించి చర్చలు జరపాల్సిందిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మనవి చేశారు. తెలంగాణలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు చేసుకుంటూ అక్కడే ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్న సినీ ప్రముఖులు ఆంధ్రలో సినీ పరిశ్రమ అభివృద్ధిపై మనసాక్షిగా ఎందుకు ముందుకు వస్తారని దిలీప్ రాజా ప్రశ్నించారు. పెదరాబూరు ఫిలిం స్టూడియోస్ మేనేజర్ పిన్నపాటి సురేష్ బాబు మాట్లాడుతూ 3 మాసాల్లో ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లభించకపోతే ఆంధ్రలో నివాసం ఉంటున్న నటీనటులు, సాంకేతిక నిపుణులు, కార్మికులతో కలిసి నిరాహార దీక్షలు చేయడానికి కూడా సిద్ధమని తెలిపారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఇప్పటికి ఏర్పడి 8 సంవత్సరాలైంది. ఈ 8 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో సినిమా పరిశ్రమని అభివృద్ధి చేయమని, సినిమా పరిశ్రమకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సదుపాయాలను కల్పించమని గత ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుత ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాం. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ అవర్ రిక్వెస్ట్, ఫైనల్లీ there is no action to develop the film industry in Andhra Pradesh. I don't know the reason why. ఎందుకంటే సగటు మానవుడికి కూడా వినోదం అవసరం. రిక్షాకైనా, ఆటో అతనికైనా, ప్రధానమంత్రికైనా కానీ వినోదం అనేది ఇట్స్ ఎ పార్ట్ ఇన్ లైఫ్. అలాంటి ఇంపార్టెంట్ ఉన్న ఒక పెద్ద సెక్టార్ని ఎందుకు నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారో నాకు అంతుపట్టట్లా. అందుకని ఈ రోజున మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒక తీర్మానం అప్రూవ్ చేస్తున్నాం. ఏమనంటే ప్రభుత్వానికి 3 మాసాల్లో దయచేసి మీరు సినిమా పరిశ్రమ అభివృద్ధికి తగిన చర్యలు తీసుకొనకపోతే మా ఏపీలో ఉన్న సభ్యులు కానీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న నటీనటులు, ఆంధ్రప్రదేశ్లోనే నివాసం ఉంటున్న సాంకేతిక నిపుణులు, సినిమా కార్మికులతో కలిసి మేము నిరాహార దీక్షకు కూడా తగ్గేదే లేదని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం. మేము వీఆర్ నాట్ గోయింగ్ టు డూ ఎనీథింగ్ అగైన్స్ ది గవర్నమెంట్. వీఆర్ అప్పీలింగ్ ద గవర్నమెంట్, వీఆర్ రిక్వెస్టింగ్ ది గవర్నమెంట్ టు డూ వాట్ విల్ బెస్ట్ టు డెవలప్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే ఇది చాలా అవసరం. రాష్ట్ర విభజన తర్వాత సినిమా ఆంధ్ర రాష్ట్రంలో దిక్కులేనిది అయిపోయింది, అనాథలాగా అయిపోయింది. సినిమా బతుకు చిత్రం ఆంధ్రప్రదేశ్లో అట్టర్ ఫ్లాప్ అయింది, సినిమా బ్రతుకు చిత్రం. అందుకని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సినిమా ఫీల్డ్లో సైక్లోన్ సిగ్నల్స్ వస్తున్నాయి. ఐఎమ్ రిపీటింగ్ అగైన్, ఆంధ్ర సినిమా రంగంలో సైక్లోన్ సిగ్నల్స్ వస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో సినిమా పరిశ్రమ కోసం మేము ముఖ్యమంత్రి గారిని కలిసి, సినిమాటోగ్రఫీ మంత్రి గారిని కలిసి సినిమాకి ఏమైతే అవసరమో వాటిలన్నింటినీ కూడా చేయమని మేము ఫైనల్గా రిక్వెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్లో తెలుగు సినిమా పరిశ్రమ గురించి ప్రభుత్వానికి, మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారికి మరియు కూటమి నేతలకి మా విజ్ఞప్తి ఏంటంటే, మనకి రాష్ట్రంలో ఉన్న అన్ని ఆదాయాల్లో కూడా మరి ప్రధాన వనరుల్లో ఒకటి మరి సినీ పరిశ్రమ. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్లో సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందటానికి ముఖ్యమంత్రి గారు, ఇతర పెద్దలందరూ కూడా చొరవ తీసుకోవాలని ఈ కార్యక్రమాన్ని
ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేయాలని చెప్పి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఈ నెల 26వ తేదీన జరగనున్న అమ్మవారి జన్మదిన వేడుకల్ని కమిటీ ఎన్నికలకు నామినేషన్ వేసిన ఇరు వర్గాల నేతృత్వంలోనే జరగాలని ఒక వర్గం ఆధ్వర్యంలోనే జరగాలంటే ఊరుకునేది లేదని ఆర్యవేశ నాయకులు స్పష్టం చేశారు. స్థానిక బోస్టోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో గురువారం మున్సిపల్ మాజీ చైర్మన్ పెండెల వెంకట్రావు, తాతా శ్రీనివాసరావు తమ వర్గంతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేవస్థానం సత్రం కమిటీ అధ్యక్షుడు నూకల వెంకట వేణుగోపాలరావు అధ్యక్షుడిగా గల కమిటీ పదవి కాలం పూర్తయిందని గుర్తు చేశారు. ఆలయ కమిటీ ఎన్నికలపై జరిగిన వివాదాల్లో మధ్యవర్తిగా ఒక పెద్ద మనిషి నేతృత్వంలో 7 సభ్యులుగా గల కమిటీ ఏడాది కాలంగా కార్యకలాపాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇటీవల కమిటీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి నామినేషన్లు దాఖలు చేసినట్టు తెలిపారు. అయినా కొందరు కోర్టులో రిట్ పిటిషన్ వేయడంతో ఆ ప్రక్రియ నిలిచిందన్నారు. ఇందులో పాత కమిటీ అధ్యక్షుడు నూకల వెంకట వేణుగోపాలరావు పాత్ర ఉందని కమిటీ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసిన పెండెల వెంకట్రావు ఆరోపించారు. ఎన్నికలకు 2 ప్యానెళ్లు నామినేషన్ వేసినందున ఒక ప్యానెల్ నేతృత్వంలో అమ్మవారి జన్మదినోత్సవ వేడుకలు జరగడానికి వీళ్లదని సెక్రటరీ పదవి నామినేషన్ వేసిన తాత శ్రీనివాసరావు స్పష్టం చేశారు. అందరం కలిసి వేడుకలు చేస్తే తప్పేమిటని ప్రశ్నించారు. వేణుగోపాలరావు ఎంతకాలం అధ్యక్షుడిగా ఉంటారని, జీవితకాలం కొనసాగాలనేది మంచి పద్ధతి కాదన్నారు. అమ్మవారి ఉత్సవ వేడుకల కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పెండెల వెంకట్రావు, ప్యానెల్కు ఆర్యవేశ నాయకులు ఆయన మద్దతుదారులు పాల్గొన్నారు. బ్యానర్ కట్టిస్తే వాళ్ళు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి మేమే చేస్తామని చెప్పి చెప్తున్నారు. ఇది సంస్కారం కాదండి, సభ్యత కాదండి. అందరినీ కలుపుకోవాలనే ఆలోచన మీకుంటే ఈ ఆలోచన నేను గత 10 రోజుల నుంచి చెప్తున్నానండి. మునగాల శ్యామ గారికి చెప్పాము, దానిలో వాళ్ళు కొద్దిగా యాక్టివ్ చెప్తున్నా, నాలా రజనీ చెప్పాము, భాస్కర్ని సీని చెప్పామండి. మేము ఈ విధంగా చేస్తుంటే అందరం కలుపుతూ ఉన్నాం. దీనిలో తప్పే ఉందండి. అందరూ కలిస్తే మీకేంటి ఇబ్బంది ఏంటి? లేదు, మేము ఒక్కడమే చేసుకుంటాం, ప్రెస్ మీట్ పెడతాం లేదండి. భాస్కర్ని సీనియర్ అండి, అతనికి ఏ రైట్ ఉందని చెప్పి నన్ను మీటింగ్లో మాట్లాడుతున్నాడు. అతను జీవితకాల సభ్యుడు, అతని రైట్ అంతవరకేనండి. జీవితకాల సభ్యుడే మాట్లాడగలదు. నామినేషన్ అందరూ మాట్లాడాలండి. మేము అందరం నామినేషన్ వేసాము, అందరం కలిసి చేద్దాము. ఎందుకు మీకు అంత ఉడుకు? అందరం కలిసి చేసుకుందామండి. రేపు జెండా వందనం కూడా ఎవరైతే నామినేషన్ వేశారో అందరూ కలిసి పట్టుకొని చేస్తామండి. లేదు మేము ఒక్కడమే చేసుకుంటామంటే కుదరదండి, చేయనీయం. అట్లా అందరం కలిసి చేసుకుందాము, కలిసి ఉందాము. అమ్మ ఎవరికి విభేదాలు లేకుండా అందరం కలిసి ఉండేటట్టుగా చూడండి. నూకలు వేణుగారులో మీరు ప్రవేశించి ఆయనకు మంచి సద్బుద్ధిని ఇచ్చేటట్టుగా నా కోరిక. ఎందుకంటే ఈ కోర్టుకి వెళ్ళి లాయర్లకు ఇచ్చి నీ వంది మాటలకి డబ్బులు ఇచ్చి ఇవన్నీ చేయడం కరెక్ట్ కాదు. విచిత్రం ఏంటంటే ఎన్నికల ఆఫీసర్గా ఉన్నాడు, వాడే ఇవన్నీ చేస్తున్నాడు. ఎందుకంటే ఎవరైతే ఎన్నికల ఆఫీసరో 24 గంటల వేణుగారితో మాట్లాడటం, మరి ఆయనకేం సంబంధం? ఎన్నికల ఆఫీసర్ ఎట్లుండాలండి? వాడు ఎవరితో సంబంధం ఉండకూడదు. అందరికీ కూర్చోబెట్టి ఎన్నికలు జరిపితే నీ ఘనత, కానీ ఎన్నికలు వాయిదా పడితే నీ ఘనత ఏముంది? నువ్వు గుండె మనందరం ద్వేషాలకి అతీతంగా డబ్బులు ఉన్నోళ్ళు, ఖాళీగా ఉన్నోళ్ళు, నాకు అవకాశం లేదు, డబ్బులుండి ఖాళీగా ఉన్నోళ్ళు, హైకోర్టు, సుప్రీంకోర్టు, ఆ పైన ఇంకో కోర్టు ఉంటే తిరగలిగిన వాళ్ళు, చెప్పులు అరిగిపోయేట్టుగా, డబ్బులు జేబులు అయిపోయేటట్టుగా చేసుకుందామంటే తరాలు వెళ్ళిపోద్ది. మా పిల్లలకు కూడా ఈ దేవాలయం ఎవరున్నారో వాళ్ళే ఉంటారు. అమ్మవారు ఇక్కడ ఉన్నంతకాలం వాళ్ళే ఉంటారు. అమ్మవారు ఉన్నంతకాలం కాదు, అమ్మవారు ఉన్నంతకాలం ఆలోచించుకోండి. కాబట్టి దీనికి ఎవరో ఒకళ్ళు నడుము కట్టుకోవాలి, ఎవరో ఒక స్టెప్ ముందుకు వేయాలి, నేనున్నాను అని. అంతేగాని ఎవరి కాళ్ళు పట్టుకోకలా, ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు. ఎందుకని మనందరం కలిసి కూర్చొని మాట్లాడుకోలేమా? ఇది మన దేవాలయం, మన ఊరు, మనం వైష్ణవం. ఈ దేవాలయం వల్ల ఇవాళ వరదరాజు అనేవాడు శత్రువు, మాకు వరదరాజు శత్రువు. ఎందుకంటే ఏం చేశాను? నీ సొమ్మేమని కాల్చేసా, నా సొమ్మేమని కాల్చినావా? ఆప్యాయతగా ఉండేవాళ్ళం, స్నేహంగా ఉండేవాళ్ళం. ఇవాళ స్నేహం మర్చిపోయి ద్వేషం భావంతో ఉంటున్నాం. ఇటు వెళ్తుంటే ఇటు వెళ్తున్నారు, ఫోన్ ఎత్తట్లా. ఎందుకు సార్? ఏం జరిగింది? ఇది ఎట్లా దీని మార్పు ఏంటి? ఎక్కడో చోట బ్రేక్ కొట్టాలి. కాబట్టి దానికి నాందిగా 26వ తేదీ అమ్మవారి పుట్టినరోజు నాడే ఇది సెటిల్ అయిపోవాలి. వేణుగారు ఎలక్షన్ ప్రకటించారు, డేట్ ప్రకటించారు, ఎలక్షన్ ఆఫీసర్ వేశారు, నామినేషన్ వేశావు. ఇప్పుడు నువ్వు ఎలక్షన్ నీ వల్ల, నువ్వు ఎప్పటి నుంచి ఉన్నావు? చిన్నప్పటి నుంచి ఉన్నావే. ప్రతి 3 సంవత్సరాలకి ఎలక్షన్ జరుగుతుందే. ఇవాళ నువ్వు బైలాలో సంవత్సరం ఉంది, ఎప్పుడో 100 సంవత్సరాల కింద రాసిన బైలాలో సంవత్సరం ఉన్నమాట నిజమేనండి. దాని తర్వాత అమెండ్మెంట్ రాసుకోలేదు, కానీ ప్రతి 3 సంవత్సరాలు జరుగుతుంటే అందరం ఓకే అంటున్నాం. అటువంటి సిచ్యువేషన్లో ఇవాళ ఏంటి సార్ ఇది? ఎవరు ఆపమన్నారు ఎలక్షను? పెడతానంది నువ్వే, పెట్టింది నువ్వే, నామినేషన్లు వేసుకోమంది నువ్వే. అన్నీ అయినాక మళ్ళీ ఏం పద్ధతి సార్ ఇది? ఇది మంచి పద్ధతి కాదు. మన వైశ్య కులానికి
బజార్లో టీ తాగుతుంటే కూడా ఎగతాళిగా మాట్లాడుతున్నారు మిగతా కులస్తులు. కొంచెం ఆలోచించుకోండి, బుద్ధి తెచ్చుకొని జ్ఞానం తెచ్చుకొని మనందరం ఒక కుటుంబంగా ఒక స్నేహపూర్వకంగా ఉందామని 26వ తేదీన ప్రతి ఒక్కరూ వచ్చి నాకెందుకు అనుకోవచ్చు, ప్రతి వ్యక్తి రండి, కూర్చోండి, మీ మనసులో అభిప్రాయాలు తెలియజేయండి, చక్కగా మనం మాట్లాడుకొని మనం కమిటీని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి కమిటీలో వాళ్ళు ఎవరు కూడా దగ్గరికి రాలా. అది తాడో పేడో మంచో చెడో ఏమైనా అనుభవించడానికి సిద్ధపడి నేను చేశా. కానీ నా గొప్పతనం ఇన్ని సంవత్సరాలైనా కూడా ముందుకు ఇవాళ మాట్లాడాల్సి వచ్చిందంటే మేము చేసిన తప్పు అదేనా? అందుకని మనం చేసే పనిలో స్పష్టత, మంచి చెడు అనేది లేకుండా ఈ విధంగా మాట్లాడటం అనేది ఇన్ని రోజులు అటువైపు ఉండి ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నామంటే నాకు 10 సంవత్సరాల క్రితం నుంచే నా కింద పెద్ద అగాధం దవ్వుతున్నారనే సంగతి నాకు తెలియదు. ఈ అగాధం దవ్వే సంగతి ఎప్పుడు తెలిసింది? ఒక వారం ఒక 15-20 రోజులు, ఒక నెల క్రితం ఇదే తాతాసీన్ అనే అతను, ఏమయ్యా నువ్వు కనీసం నీ ముడ్డి కిందకి నీళ్ళు వస్తున్నాయి, నీ ముడ్డి కింద పెద్ద గొయ్యి దవ్వుతున్నారు, అదన్నా తెలుసుకుని మాట్లాడు. తెలుసుకొని మాట్లాడకపోతే నువ్వు వాళ్ళు తీసే గోతులు అమాంతంగా కింద పడిపోతే మంచి మదపేనుగు కూడా ఆట గుర్రంలాగా తయారయ్యే పరిస్థితి వస్తుంది, నీ కర్మ కూడా అట్ట కాల్చుకోబాగా అని చెప్పి నాకు ఒక వీడియో చూపించాడు. ఆ వీడియోలో ఏముంది, ఇక్కడ ఈ దేవాలయానికి మీరు కరెంటు గవర్నమెంట్ నుంచి ఎందుకు తీసుకురాలేకపోయారు? ఇక్కడ పెళ్లి చేసుకునేవాడికి యూనిట్కి 28 రూపాయలు జనరేటర్తోనే ఏసీ పనిచేసిద్ది. ఇన్ని సౌకర్యాలు లేని దేవాలయానికి మేము అభివృద్ధి చేసాం అంటున్నారు. ఏ రంగా అభివృద్ధి చేశారని అడుగుతున్నా. ఈరోజు పట్టుమంటి ఈ గుళ్ళోకి 100 మంది రారు. అదే రోడ్డు సైడ్ ఉన్న దేవాలయానికి వెళ్ళండి, వాళ్ళ ఏ విధంగా భక్తులు వెళ్తున్నారు? దీనికి కారణం ఎవరు అసలుకి? దీనికి ఇంత అభివృద్ధి చెందింది అంటున్నారు. ఇంత పెద్ద దేవాలయాన్ని, ఆంధ్రప్రదేశ్లో ఇంత ప్రముఖ దేవాలయానికి ఎందుకు భక్తులు రావట్లేదు? పక్కనున్న ప్రతి కమిటీతో గొడవలే. ఇలా ఉంటే అసలు రేపు వచ్చేవాళ్ళు అయినా సరే ఎలా దీన్ని అభివృద్ధి చేయగలుగుతారని నేను అడుగుతున్నా. ఇవన్నీ మనం చేయగలమని చెప్పి ఇప్పుడు మేము ఉన్నాం, కొత్తగా వచ్చాము, మా ఎంత మీరుండి మా వెనకాల సజెషన్ ఇవ్వండి. ఎల్లకాలం మీరే ఉండండి. ఇప్పుడు 2 సంవత్సరాలు మీరు బాగా రావడానికి కుదరలేదని చెప్పి రాలేదు. అలాగే రేపు పొద్దున కనుక మీరు రాగనప్పుడు ఈ పాలకవర్గం ఇంత పెద్ద సంస్థను నడిపించాలంటే అనుభవజ్ఞులు కావాలి. ఈ అనుభవం కావాలంటే మాలాంటి వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? పట్టణానికి చెందిన సిరిగిరి కొండారెడ్డి వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు రైల్వే స్టేషన్ సెంటర్లో అన్నదానం చేశారు. స్థానిక శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో సిరిగిరి కొండారెడ్డి వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు, మిత్రులు సహాయ సహకారాలతో సేవా సమితి అధ్యక్షుడు కుర్రా శ్రీను పర్యవేక్షణలో గురువారం అన్నదానం చేశారు. స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్లో జరిగిన అన్నదాన కార్యక్రమంలో 27వ వార్డు మాజీ కౌన్సిలర్ యాతాటి అనిల్, ఎలవర్తి వెంకట్రావు, సిరిగిరి శంకర్ రెడ్డి, సిహెచ్ శ్రీను, బి పోతురాజు తదితరులు పాల్గొన్నారు. అన్నదాత సుఖీభవ అంటూ ప్రతినిత్యం కూడా దాతల సహకారంతో వివిధ కార్యక్రమాల ద్వారా ఎవరైతే నిస్సహాయాలు అన్నార్థులు ఉంటారో వారికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. గత 8 సంవత్సరాల నుంచి కూడా ఈరోజు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం విశేషం. మరి కంప్యూటర్ రంగంలో ఇదివరకు ఎప్పుడో కూడా ఎవరికి తెలియని సమయంలోనే మరి వాటి స్పేర్ పార్ట్స్ కానీ ఏమైనా దొరకాలంటే మరి కొండారెడ్డి గారు అంటే అంత ఫేమస్. వారు స్వర్గస్థులై 4 సంవత్సరాల కాలం అవుతున్న సందర్భంగా వారి కుటుంబ సభ్యులు ఆయన పేరు మీదుగా ఈ రోజున మరి కొండారెడ్డి గారు, సిరిగిరి కొండారెడ్డి గారి పేరు మీద ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సిరిగిరి కొండారెడ్డి ఎక్కడ ఉన్నా కానీ వారి యొక్క ఆశీస్సులు వాళ్ళ కుటుంబ సభ్యులందరి మీద ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన వాళ్ళ కుటుంబ సభ్యులకు, వాళ్ళ మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా ఈ శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తుల సేవా సమితి తరఫున ధన్యవాదాలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ మృతి తెనాలి ప్రాంతానికి తీరని లోటని కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు విచారం వ్యక్తం చేశారు. స్థానిక మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా నాదెండ్ల భాస్కర్ సేవలు ఎనలేనివని గుర్తు చేశారు. ముఖ్యంగా మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారని వెల్లడించారు. తెనాలి వేమూరు ఎమ్మెల్యేగా ఈ ప్రాంతానికి సేవలు అందించారని అన్నారు. న్యాయవాదిగా మంచి వాక్ చాతుర్యం గల నేతగా నాదెండ్ల భాస్కర్ సేవల్ని కొనియాడారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పి నాగ, సూర్య, శశిధర్ రావు, జి ద్వారక శ్రీనివాస్, పినపాటి స్టీవెన్ బాబు, కె కోటేశ్వరరావు, భీమా రమేష్, కార్తిక్, శ్రీను, ఎన్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలికి ఒక రకమైనటువంటి విషాదకరం. నాదెండ్ల భాస్కరరావు గారు మాజీ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గారు, మన తెనాలి ప్రాంతవాసి, తెనాలికి కాంగ్రెస్ పార్టీలో తెనాలి ఎమ్మెల్యే చేశారు, ఖమ్మం ఎంపీకి చేశారు. అదే కాకుండా వేమూరు ఎమ్మెల్యేగా చేసి కూడా ఇంతకుముందు ఉన్నారు. ఆయన చనిపోవటం చాలా బాధాకరం. ముఖ్యంగా నాకు భాస్కర్ గారికి చాలా అవినాభావ అనుబంధం ఉన్నది. భాస్కర్ గారు మంచి లాయరు. ఆయన మాటలోనే హైకోర్టులో చాలా మంచి ప్రాక్టీస్ ఉండేది. హైకోర్టులో లాయర్గా ఉండే ఇప్పుడు జూబ్లీస్లో ఉండే దగ్గర ఒక ఎకరం అప్పుడు ఆ రోజు 10,000 కొన్నారని చెప్పేవాళ్ళు. చాలా చెప్పేవాళ్ళు. అవన్నీ ఇప్పుడు కాదు, కానీ ఆయన చాలా మంచి లాయరే కాకుండా మంచి వక్త. చాలా బాగా మాట్లాడతారు. చాలా క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఇదిగా ఉండేవాళ్ళు. ఆయన ముఖ్యంగా ఆర్థిక శాఖ మంత్రిగా చెన్నారెడ్డి గారి ప్రభుత్వం ఇందులో కానీ, తర్వాత రామారావు గారి దగ్గర కానీ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. మనకి ముఖ్యంగా 1989 నుంచి 94లో ఇక్కడ పోటీ చేసి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ తర్వాత 94లో మేము కూడా 94 తెనాలి నుంచి వెళ్ళిపోదాం అనుకున్నారు, కానీ సరే మరలా తిరిగి ఆయనకి అందరికీ ఒకసారి సీట్ ఇచ్చారు. అప్పుడు ఓడిపోయిన తర్వాత 94లో ఓడిపోయిన తర్వాత మేము చాలా దగ్గరగా కలిసి మరలా ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీని పైకి తీసుకొస్తాం. ఇదే ప్రదేశంలో చాలా రెగ్యులర్ మీటింగ్లు వేసేవాళ్ళం. సాయంత్రం పూట టీవీ బంగ్లాలో కూర్చుని ఎలా పైకి తీసుకురావాలా అని చెప్పేసి, ఆ టైంలో కమరుద్దీన్ అహ్మద్ జిల్లా పిసిసి ప్రెసిడెంట్ ఉండ, అసలు 26 సీట్లు వస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఆయన మున్సిపల్ చైర్మన్లకి బీఫారాలు ఇయ్యను అన్నాడు. అప్పుడు ఆయనతో తిట్టి బీఫారాలు తీసుకొచ్చి ఇక్కడ రెగ్యులర్ మీటింగ్లు వేసి ఒక మొట్టమొదటి 20 మంది 100 మంది 100 మంది వచ్చి ఆ రోజు మున్సిపల్ చైర్మన్ ఎలక్షన్లో ఎలాగన్నా పట్టుబట్టి, ఎందుకంటే అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్న చైర్మను బయటికి వెళ్ళిపోయారు, మండల ప్రెసిడెంట్ బయటికి వెళ్ళారు. ఎలా తీసుకురావాలని మేము చాలా రెగ్యులర్ మీటింగ్లు వేసాం. 36 కౌన్సిలర్ సీట్లలో 24 కౌన్సిలర్ సీట్లు గెలిచాం. ఇప్పుడు ఆల్మూరు విజయలక్ష్మి కుమార్ విజయవన్ పెట్టింది. అంతకుముందు ఆయన నన్ను ఏమన్నారు, నేను వద్దన్న రిజర్వ్ అయితే మీ ఇష్టం డాక్టర్ గారు, మీ మిస్సెస్ ఎవరైనా తీసుకోవాలని చెప్పినా కానీ మాకు అప్పుడు వద్దనుకున్నాం. తర్వాత చైర్పర్సన్ 24 2/3 మెజార్టీతో గెలవడం జరిగింది. అలా పైకి పట్టుబట్టారంటే ఇది చెప్తున్నారంటే పట్టుబట్టారంటే పట్టు వదలకుండా డెవలప్ చేసుకొస్తూ ఉండేవాళ్ళు. మేమిద్దరం పీసీ తర్వాత అప్పుడు చాలా ఫైట్గా ఉండేది, చాలా కలిసి చేసాం. ఆయన చాలా తెలివిగల్లాడు, మంచి లాయరు, మంచి కాంగ్రెస్ పార్టీకి ఇందిరాగాంధీ కుటుంబంతో కూడా మంచి సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి పోవటం చాలా బాధాకరం అని చెప్పి, ఎవరైనా పుట్టిన తర్వాత చనిపోక తప్పదు. నిండు 91 సంవత్సరాలు బతికారంటే ఆయన చాలా జీవితాన్ని అనుభవించారు. ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి కలగాలని నా తరపున మా కాంగ్రెస్ పార్టీ తరపున కోరుతున్నాం. ఇంకా మేము అయిపోతాం ఇప్పుడు అనుకున్నాం, అంత్యక్రియలు అవలేదు కాబట్టి ఇంకా కండోలెన్స్ మిగతా అన్నీ చేయకుండా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా మా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మశాంతి కలగాలని. గతంలో మనకి నాదళ్ల భాస్కర్ రావు గారు తెనాలి ఎమ్మెల్యేగా చేశారు, అటు కాంగ్రెస్ పార్టీ కింద. అటు తర్వాత ఖమ్మంలో ఎంపీగా చేశారు. 2004 నుంచి వారి కుమారుడు మరి 2 సంవత్సరాలు వరుసన ఎమ్మెల్యేగా చేశారు, స్పీకర్గా చేశారు, డిప్యూటీ స్పీకర్ చేశారు. ప్రస్తుతం వేరే పార్టీ నుంచి మినిస్టర్గా కూడా చేస్తున్నారు. మరి అటువంటి వారి తండ్రి నాదళ్ల భాస్కర్ రావు గారు నిన్న మరణించడం అనేది చాలా బాధాకరమైన విషయము. అయితే వయసు రీత్యా 91 సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి మనం దానికి కొంత ఈ రోజున ఇక్కడ వారికి సంతాప సభ తెలియజేద్దామని సంతాపం పెట్టాం. ఇంకా ఇమిగ్రేషన్ కావలేదు కాబట్టి మనం ప్రెస్ చేసి ఫోటో పెట్టి దండేయడానికి చేయడానికి ఆ కార్యక్రమం తర్వాత చేద్దామనే ఉద్దేశంతో ముందు వారి గురించి 4 మాటలు చెప్దామనే ఉద్దేశంతో మా డాక్టర్ చంద్ర సాంబశివరావు గారిని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. అంగలకుదురులోని శ్రీ దాసకుటి ఆశ్రమంలో జరుగుతున్న 69వ శ్రీ జానకి వాసంతి కుసుమార్చన ఉత్సవాలు లక్ష మల్లెపూల పూజతో పాటు సంపూర్ణ వాల్మీకి రామాయణ మహాయజ్ఞం భక్తి శ్రద్ధల మధ్య కొనసాగుతున్నాయి. ఈ నెల 18వ తేదీన ప్రారంభమైన ఈ ఉత్సవాలు ప్రతిరోజు ప్రత్యేక పూజలు హోమాలతో వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా 6వ రోజు సుందరకాండ హోమం, సహస్ర కలశాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ మహోత్సవాలు ఈ నెల 27వ తేదీ వరకు కొనసాగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఆంధ్ర వాల్మీకి శ్రీ శ్రీ వాసుదాస స్వామివారి పరంపర పీఠం దాసకుటి అంగలగుదురు ద్వితీయ గురుగారైన దాసశేష స్వామివారిచే 69 సంవత్సరాల క్రితం ప్రారంభింపబడిన శ్రీ జానకి లక్ష వాసంతి అంటే మల్లెపూల పూజ 69 సంవత్సరం జరుగుతుంది. ఈరోజు సప్తమి రోజు 1000 కలశాలతో అభిషేకం జరుగుతుంది. 69వ సంవత్సరం అభిషేకం అన్నమాట. ఎల్లుండి అమ్మవారి సీతా అమ్మవారి జయంతి, చైత్ర శుద్ధనవమి రామచంద్రమూర్తి పుట్టినరోజు, వైశాఖ శుద్ధనవమి సీతా అమ్మవారి జయంతి. పాడ్యమి నుంచి నవమి వరకు చేస్తున్నాము. ఈ గత 4 సంవత్సరాలుగా గుంటూరు కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో వాల్మీకి రామాయణం సంపూర్ణ యజ్ఞం చేస్తున్నాము. మొన్న 18వ తారీఖు మొదలుపెట్టాము. 27వ తారీఖు పూర్ణాహుతి జరుగుతుంది. ఈరోజు సుందరాకాండ హోమం జరుగుతుంది. తర్వాత రేపు అమ్మవారి మహాలక్ష్మి అమ్మవారి కుంకుమ పూజ, యుద్ధాకాండ మొదటి రోజు. శనివారం నాడు సీతామ్మవారి జయంతి సందర్భంగా కలశాలతో అభిషేకం జరుగుతుంది. ఆదివారం నాడు శ్రీ సీతారామస్వామి వారికి కళ్యాణం జరుగుతుంది. సోమవారం నాడు పూర్ణాహుతి జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాలేజీలో డిగ్రీ విద్యతో పాటు ఉద్యోగ భరోసా ఇస్తున్నాం. తల్లిదండ్రులు, కాలేజీ వ్యవస్థాపకుని ఆకాంక్షలు, ఆశయాన్ని నెరవేరుస్తున్నాం. ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ అచీవర్స్ డేలో ఏఎస్ఎన్ విద్యా సంస్థల చైర్మన్ మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్. 2026-27 విద్యా సంవత్సరంలో 18 కంపెనీలకు 1652 విద్యార్థులకు ఉద్యోగాలకు ఎంపికయ్యారని వెల్లడి. ఆంధ్రలో సినిమా పరిశ్రమ విస్తరణపై పాలకులు ఏం పట్టించుకోవడం లేదు. మా ఏపీ వ్యవస్థాపకుడు సినీ దర్శకుడు దిలీప్ రాజా ఆవేదన. 3 మాసాల్లోగా తగిన చర్యలు తీసుకోవాలని వినతి. శ్రీ వాసవి అమ్మవారి జన్మదినోత్సవ వేడుకల్ని కలిసికట్టుగా జరపాల్సిందే. ఒక ప్యానెల్ ఆధ్వర్యంలో నిర్వహణకు అంగీకరించేది లేదు. కమిటీ అధ్యక్ష కార్యదర్శి పదవులకు నామినేషన్ వేసిన పెండల వెంకట్రావు, తాత శ్రీనివాసరావు స్పష్టీకరణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.